మహేష్ బాబు గారు లాగా హీరో గారు ఉన్నారు, చాలా బాగున్నారు. ఓకే. అండ్ అంటే 3 hours ఉంది కదా, సినిమా ఏమన్నా బోర్ కొట్టిందా? అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు, బోర్ కొట్టి సన్నివేశాలు లేవు బ్రో. అసలు ఏం జరుగుతుంది, ఇంకేం జరుగుతుందో అల్లాదే జరిపోయింది తప్ప సినిమాలో చక్కగా అన్ని సన్నివేశాలు ఉన్నాయండి. బాగా నచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుందండి. ఫైట్లు చాలా బాగున్నాయి, స్టోరీ ఉంది, దాని దగ్గర స్టోరీ కూడా ఉందండి. అంటే హీరో ఆయనే, ప్రొడ్యూసర్ ఆయన, అన్నీ ఆయనే కదా. నిజంగా గ్రేట్ అండి. హీరో, ప్రొడ్యూసర్ అన్ని కూడా ఆయన చేశాడు కాబట్టి బాగుంది, చక్కగా ఉందండి కథ. అందరూ చూడవచ్చిన సినిమా ఇది. కానీ ఇది ఏ సర్టిఫికెట్ ఉన్న మూవీ కదా, సో పిల్లలు చూడకూడదు కాబట్టి ఏమైనా సీన్స్ ఇబ్బంది కలిగించే సీన్స్ ఉన్నాయా? లేదండి, అంటే చిన్నపిల్లలు కొంచెం 2-3 దగ్గరలో రొమాన్స్ ఉందండి. అదంతా కూడా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది ఓవరాల్ గా? సో ఎలా అనిపించింది హీరో శ్రీకాంత్ యాక్టింగ్ పరంగా? చాలా బాగా అనిపించిందండి, చాలా బాగుందండి, మాకు బాగా నచ్చిందండి. యాక్టింగ్ అయితే సూపర్ అండి, ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఫస్ట్ సినిమా 10 సినిమాలు చేసి హీరోలాగా ఆయన చేశాడు. ఎక్కడ కూడా కొత్తగా చేయలేదు, ఆయన చాలా గొప్పగా చేశాడు. యాక్టింగ్ కానీ, డైలాగులు కానీ, ఆయన రన్నింగ్ రేస్ ఉంటుంది అది కూడా, స్టోరీ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఫైటింగ్ ఎలా అనిపించింది? ఫైటింగ్ అసలు ఆయన కొత్తగానే ఫైటింగ్ ని ఎవరితో పోలుస్తారు, ఏ హీరోతో పోలుస్తారు మరి? జై బాలయ్య ఫైటింగ్ అంటే సేమ్ హీరో లాగానే ఆయన కూడా చేశారండి, చాలా బాగా చేశారు. అన్ని బాగున్నాయండి. సినిమా కుటుంబ సమేతంగా అందరూ చూడవచ్చు సినిమా. మంచి మంచి మెసేజ్. వయసు అయిపోయింది, మీరు ఇప్పుడు చూసే సినిమాలు కాదు. వెళ్ళి హిమాలయాల్లోనో కేదార్నాథ్లోనో కూర్చోండి, అంతేగాని యువకుల మీద మీరు కమెంట్లు చేయడం ఎన్ని అయిపోయిన పంచాయతీలు. టైం అయిపోయింది, లైఫ్ చెట్టు కింద కూర్చొని పోయి ధ్యానం చేసుకోండి. సినిమా బ్లాక్ బాస్టర్. వీడికి వచ్చే కనుక మిమ్మల్ని తగులుంటారు, గట్టిగా రావద్దండి. ఎప్పుడు సపోర్ట్ చేయాలండి. మొదట నా సినిమాని పాట ట్రైలర్ రిలీజ్ అవుతానే బూత్ సినిమా అన్నారు. పెద్ద సినిమాలో బూతులు లేవా? లారీ డ్రైవర్ ఎలా ఉంటాడు, వాడి మాట ఎలా ఉంటది, అలానే రాసాం, అలానే తీసాం. బొమ్మ ఇట్టు బొమ్మ ఇట్టు చెప్పి మరి ఇట్టు కొడుతున్నా. కళ్యాణి ఆవిడ నమ్మిన బిజినెస్ చూసారు కదా, సినిమాలో ఎలా ఉందో. ఉంది ఆవిడ, నువ్వు చూడలే సినిమా, నెత్తి ఒకటేసుకో. సో ట్రోలర్స్ అనకూడదు కానీ ఒక అది మ్యాటర్ అంతే. సో వద్దన్న, సినిమా చాలా బాగుంది, అందరూ ఆదరిస్తాను. తప్పకుండా చూడండి, మళ్ళీ మీకు దొరకదు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ కృతజ్ఞతలు. చెప్పనా మూవీ, ఏ మూవీ చూసినావు? లారీ చూసా, శ్రీకాంత్ రెడ్డి భయ్యా ఏముంది భయ్యా సినిమా, నిజంగా వేరే లెవెల్ మూవీ చెప్తా. సో నిజంగా నాకు అనిపించే లారీ అని పేరు పెట్టకుండా నిజంగా హంటర్ అని పెట్టుంటే బాగుంటుంది. తన సినిమాలో తన పేరు హంటర్ కాబట్టి హంటర్ అని పెట్టుంటే చాలా బాగా అనిపించింది. నేను చెప్తున్నా శ్రీకాంత్ రెడ్డి నిజంగా చిన్నపిల్లలు వేసుకుంటే చెడ్డి నిజంగా రఫాడించారు శ్రీకాంత్ రెడ్డి అన్న ఫీలింగ్ కలిగింది. చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం అన్న వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుంది. బస్ ఫైట్ సీన్స్ ఉంటాయి, 10 ఫైట్ సీన్స్ ఉంటాయి, చాలా సినిమా ప్లస్ అయింది. మేము ఏంటంటే మదర్ సెంటిమెంట్ చాలా సినిమాకి చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏమన్నా పోగ సినిమాలో ట్విస్టులు అన్నట్టు ఉంటుంది సినిమా అయితే. సో మేము నాకు అనిపించింది తనకు డాన్స్ అంతా వర్కౌట్ కాలే సినిమాలో. తన కొన్ని సీన్స్ అనవసరం సీన్స్ పెట్టారు కొద్దిగా. లారీ భయ్యా సినిమా భయ్యా వేరే లెవెల్ కంటెంట్ భయ్యా, వేరే లెవెల్ కంటెంట్. ఫైట్ సీన్స్ ఉంటాయి, ఒక 5 ఫైట్ సీన్స్ వేరే లెవెల్ చెప్తాం. చిన్నపిల్లలు వేసుకున్న చెడ్డి ఇస్మా రఫాడి శ్రీకాంత్ రెడ్డి నిజం వేరే లెవెల్ అనిపిస్తుందా. చింతపడు రాసాం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తాం భయ్యా, సిట్టింగ్ రాసాం, థమ్స్ అప్, శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ హ్యాట్స్ ఆఫ్. చాలా కొత్త అనిపిస్తుంది. మీకు చెప్తాను, నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమాలో ఫైట్ సీన్స్ అన్న చాలా కొత్త తీస్తారు. ఫైట్ సీన్స్ చాలా డిఫరెంట్ తీస్తారు, 10 సైడ్లు చాలా బాగుంది. నాకు బాగా డిసప్పాయింట్ ఏంటంటే లారీ కాకుండా హంటర్ అని పెట్టుంటే సినిమా టైటిల్ చాలా బాగుండేది భయ్యా. సినిమాలో భయ్యా కరాటే కళ్యాణ్ వేసుకుంటాడు భయ్యా, దండం భయ్య నిజం కరాటే కళ్యాణ్ ట్రోల్ చేస్తారు భయ్యా, వేరే లెవెల్. అది చాలా బాగుంటుంది. అండ్ ఒక 2 రొమాన్సెస్ ఉంటాయి భయ్యా, ముద్దులే ముద్దులు నీ అబ్బాయి ఏందా లోలి అని ఫీలింగ్ అనిపిస్తాం. సో ఫైట్ సీన్స్, రొమాన్స్ సీన్స్, లైట్ పోకిలో ట్విస్ట్ ఉంటాయి, ట్విస్ట్ చాలా బాగా అనిపించదు. సో నాకు బాగా అనిపించింది అంటే ఆ డాన్స్ తనకు సెట్ అవ్వాలి. 2 ఫ్రాంక్ చెప్పండి, ఆ డాన్స్ కొన్ని సీన్స్ అన్నెసరీ సీన్స్ కట్ చేసేందుకు బాగుంది అనిపించింది. సో ఓవర్ అయితే 3 hours చాలా పండించాడు, చాలా మాస్ ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో ఆ విషయం ఆల్ ది బెస్ట్. సినిమా అయితే చాలా బాగుంది, అందరూ చూడాలి, మా స్కూల్ దొరుకుతాం. నాకు చాలా విషయాలు తెలియదు సినిమా విషయానికి సంబంధించింది. ప్రతి ఒక్కటి చేసింది మనోడే. పేరు నాగార్జున, తాడిపత్రి గుర్తుపెట్టుకోండి. గట్టిగా 1 or 2 years
లాగ్ ఉండదు, వేసేస్తాం, గట్టి చేస్తాం. ఇంకా మరి చాప్టర్ 1 ఈస్ ద కెమెరామెన్. Ask me in English. Ask me in English. I'll give you the answer. Yeah, just ask me in English. Acting superb. I have seen Shrikant's acting is superb. He is a superb, and more than that, he's a great human being. You can see how he had made the movie, and all the audience, they had a great fun. We also had a great fun while shooting the film, and people should come and watch the movie not just because it is a great movie. It is because Shrikant is an inspiration for all those people who wants to achieve something in the movie industry and totally depend on the big people, you know, to give them an opportunity. Shrikant is the one person who has built the opportunity. So this is something we should learn from him. So he's going to be an inspiration. Yeah. Okay. So this is what I want to say. Please come and watch the movie and have a great fun like we had. Thank you. Thank you so much. And I want to thank all the medias also. All the medias who supported us so much. Thank you so much, all the medias. You people, you guys have really supported us, and we literally need all your support. Please keep supporting us. Lots of love to all of you. Lots of love to all of you. Thank you so much. ఓకే, లారీ చాప్టర్ 1 సినిమా చూసారండి. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకు చెప్తున్నానంటే ఏదో తనకి సపోర్ట్ చేయాలనో లేకపోతే మాకేదో డబ్బులు ఇచ్చి అంటే పెయిడ్ రివ్యూస్ చెప్పించుకుంటున్నాను కాదు, ఒక కామన్ ఆడియన్గానే చూశాను. సినిమా ఈ రోజుల్లో ఒక ప్రాంక్స్ తీసుకుంటూ యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం. ఎంత డబ్బులు ఉన్నవాడిని, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండని, మంచి కథ తీసుకున్నాడు. 3 గంటలు 4 భాషల్లో సినిమా తీసుకుని ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక చెల్లి సెంటిమెంట్తో కానీ తన వృత్తి ధర్మం కానీ వాళ్ళ డాడీ సెంటిమెంట్లు ఎన్ని కథ అంశంగా తీసుకొని ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాడు చెప్పాలంటే కనుక. ఇక ఈ బొడ్డోడు ఉన్నాడు కదా, ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. సో మళ్ళీ కొన్ని అనివార్య కారణాలు సెకండ్ హాఫ్లో మళ్ళీ వేరే క్యారెక్టర్ వస్తుంది, అవన్నీ వేరే విషయం. కానీ మనోడు ఉన్న క్యారెక్టర్ అయితే మాత్రం ఉన్న మధ్యలో ఉన్న చిన్న చిన్న ట్వింకిల్ షాట్లు ఇస్తూ ఉంటాడు, డాన్సులు కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా చేశాడు. ఇంక ఇంటర్వెల్ అంటారా, ఏదో ఒక 3 సినిమాలు ఫైట్లు పెట్టేశాడు. నాన్ స్టాప్ పెట్టడం వల్ల కొంచెం ఏదో అనిపించింది. ఎందుకంటే ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇస్తే కొంచెం అనుకోవచ్చు, ఎమ్మటే ఫైట్లు రావడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది. కానీ అయినా పర్వాలేదు, ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ వచ్చింది సినిమాకి, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. ఒక మంచి దానికి జనాలకు కావాల్సిన సాంగ్స్ ఉన్నాయి, మంచి మాస్ మసాలా ఉంది, ఇంకా ఫైట్లు ఎరగొట్టాడు. కానీ ఒకటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే లారీ అనే ఒక క్యారెక్టర్ ఒక టైటిల్ పెట్టుకొని సినిమా ఏం చేస్తాడో అనుకున్నాం. కానీ లాస్ట్ ట్విస్ట్లు బాగున్నాయి, ఫైట్స్ ఇవన్నీ కూడా కొంచెం తనే డిజైన్ చేసుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ తనే, కో డైరెక్టర్ తనే, మొత్తం ప్రొడ్యూసర్ తనే, కథ స్క్రీన్ పై దర్శకత్వం తనే అయ్యుండి ఈ రోజు సినిమా తీసాడంటే నిజంగా చెప్పాలంటే గ్రేట్. యూట్యూబ్ ఆన్ చేస్తే మనోడి వచ్చి ఏం జరిగిందిరా, వాళ్ళు తోసేసేవారో లేకపోతే మనోడు తోయించుకున్నాడో తెలియదు, కానీ ఏదో కాంట్రవర్సీ అయితే మాత్రం క్రియేట్ చేసుకున్నాడు. కానీ వాళ్ళందరికీ కూడా ఓకే పర్వాలే, ఎవడో సీట్లోంచి లేగలా, బాగా ఎంజాయ్ చేశారు, థియేటర్లో బాగా ఎంజాయ్ చేశారు, పర్వాలే. కొట్టాడు యావరేజ్ హిట్ అయినా కొట్టాడు చెప్పాలంటే. ఈ రోజుల్లో హిట్ అనేది అంటే అంత సాధ్యం కాదు, యావరేజ్ హిట్ కొట్టాడు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఓల్డ్ సీన్స్ ఏం లేవు అన్ని డైమండ్సే, అన్ని డైమండ్సే. పంచ్ పనిచేసింది, యాంకర్ పనిచేశారు. నో గోల్డ్ సీన్స్ లేవు 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 టిఫిన్ చేసినారు అంతే, టిఫిన్ చేసినారు అంతే. సిరిగిపోయింది. పేపర్ అంటే మొత్తం బాగుంది. ఇంత చిన్న వయసులో బాగుంది డైరెక్టర్ బాగుంది. మూవీ చూడగానే పొట్టలు మెచ్చుకోవాలి, పిచ్చెక్కిపోతుందన్నా, గుద్ద వలిపోయిందన్నా, పట్టలు చింపేసుకోవాలన్నా. ఇక మామూలు మనుషులు తీసిన మూవీ కాదన్నా, చూడకూడదన్నా ఈ మూవీ.